బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ బీజేపీ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సంజయ్ కామెంట్స్ ఉన్నాయంటూ కొంతమంది సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు ఫైల్ చేశారు. అయితే ఈ కేసు కొట్టివేయాలంటూ బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగ్గా ఎలాంటి ఆధారాలు లేవని బండి సంజయ్ తరపు న్యాయవాది వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన కోర్టు కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. మార్చిలో నార్సింగ్లో సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఇక జన్వాడలో డ్రోన్ ఎగరవేశారంటూ రేవంత్ రెడ్డితో పాటు పలువురిపై కేసు నమోదైంది. 2020 మార్చిలో రేవంత్ రెడ్డిని రిమాండ్కు తరలించారు నార్సింగ్ పోలీసులు. 2020 మార్చిలో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక జన్వాడ నిషిద్ధ ప్రాంతమేమీ కాదన్నారు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది. రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటూ న్యాయవాది వాదించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. అలాగే మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నమోదైన కేసును సైతం హైకోర్టు కొట్టివేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని కేటీఆర్ పై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు సైఫాబాద్ పోలీసులు. ఇక కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. సీఎంను కించపరిచే విధంగా మాట్లాడారని పీపీ వాదించగా రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు కేసును కొట్టివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.